మెరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అమ్మఒడి మార్గదర్శకాలు వచ్చాయి, అమౌంట్ రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత చూసుకుంటే పరిస్థితి ఒక ఆధార్ నెంబర్కి సంబంధించి అనేక అకౌంట్లు అనేక సార్లు అమ్మఒడి పడటం, ఒక ఆధార్ నెంబర్లో 390 సార్లు పడటం, ఇంకో దాంట్లో చూసుకుంటే 260 సార్లు పడటం, ఇటువంటి డేటాలే ఎక్కువైపోయినాయి. ఏం సార్ అసలు ఈ అమ్మఒడికి సంబంధించి ఇది పారదర్శకంగా జరిగినట్టా, లేకపోతే ఓన్లీ టీడీపీ వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లుల అకౌంట్లో మాత్రమే వేసినట్ట, అసలు ఏం జరిగినట్టు? ఒకటండి, అమ్మఒడి గతంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తా ఉన్నారు. ఇది అమ్మఒడి పథకం నవరత్నాల్లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నీకు మేము పంపిస్తాను, అది ఒకసారి డిస్ప్లే చేయండి. తల్లికి 15,000 ఇస్తా ఉన్నారు అమ్మఒడిలో. ఇప్పుడు వీళ్ళు రామారెడ్డి గారు కానీ లేకపోతే ఎంటైర్ తెలుగుదేశం క్యాంపెయిన్లో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చదువుకుని ప్రతి పిల్లడికి 15,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశారు. అమ్మకి 15,000 ఏదో ఆసరా కింద ఇస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లడికి ఒకడికి, అది ఎవరైనా అవనండి. తల్లికి ఇచ్చారు. వీళ్ళు కూడా తల్లులకి ఇచ్చే కార్యక్రమాలు ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమంది ఇస్తున్నారు. ఇక్కడ మనకి దగ్గర 64 లక్షల మంది పిల్లలకి వైఎస్ఆర్సీపీలో పథకం అందింది తల్లులకి. వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లల డేటా తీసుకుంటే 87 లక్షల మంది పిల్లలు చదువుకుంటారు ఇంటర్మీడియట్. ఇప్పుడు మనకి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 64 లక్షల మంది తల్లులకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వం అనుకోండి. ఇక్కడ మీకు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 87 లక్షల మంది పిల్లలకి దగ్గర 13,100 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది బడ్జెట్ ఎంత కేటాయించిందంటే దీనికి 8,150 కోట్లు ఎంతో ఈ బడ్జెట్ లో శాంక్షన్ చేశారు పయ్యవల కేశవ గారు మొన్న. అంటే 8,150 కోట్లకి 13,100 కోట్లకి దగ్గర ఎంత అండి, 5,000 కోట్ల పైచీలక దగ్గర మనకి తేడా ఉంది. ఇప్పుడు గత సంవత్సరం ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు జనవరిలో ఇచ్చాడు కరోనా, తర్వాత సంవత్సరం నుంచి జూన్ ఇచ్చాడు. 4 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం 5 రాగానే వీళ్ళు ఇవ్వాల్సింది జూన్లో. జనవరి కాదు కదా, అకాడమిక్ ఇయర్ జూన్లో ఇస్తున్నారు స్టార్టింగ్. సో ఈ జూన్ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇవ్వలేదు. అంటే 13,100 ప్లస్ 13,100 అంటే 26,200 కోట్లు ఈ ప్రభుత్వం మీకు ఇవ్వాల్సింది తూతు మంత్రంగా 8,150 కోట్లు ఇస్తుంది. ఈ డిఫరెన్స్ దగ్గర 18,000 కోట్లు ఎవరిస్తారు? రెండోది, ఇప్పుడు మీరు ప్రజలకు అందరికీ అందేయా లేదా అన్న దగ్గర చూసుకోగలిగితే తల్లికి మాత్రమే ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి తల్లికి ఇచ్చారు 64 లక్షల మంది తల్లి. కానీ పిల్లల పరంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది దాని దగ్గర ఒక్కొక్కరికి 15,000 దగ్గర. ఇది ఒక అంబిగ్యూటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు 15,000 ఇస్తానని చెప్పి ఫస్ట్ 2 years 15,000 ఇచ్చి తర్వాత నాడు నేడు స్కూల్ పరివర్తన బాత్రూమ్లు కట్టాడు కాబట్టి దగ్గర 1,000-2,000 రూపాయలు తీసుకున్నారు. కానీ ఇదే నారా లోకేష్ గారు పిల్లలకి 15,000 ఇస్తానని విద్యాశాఖ మంత్రిగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పారు. కానీ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ మేమందరం అనుకుంది ఏంటంటే 15,000 రూపాయలు పిల్లలకి ఇస్తూ ఈ 2,000 రూపాయలు 1,000 రూపాయలు మెయింటెనెన్స్ ప్రభుత్వం భరిస్తుంది అనుకున్నాం. కానీ అందులో రివర్స్ ఏం చేశారు, ఒకవేళ దగ్గర 2,000 రూపాయలు మీరు మళ్ళీ తీసుకుంటున్నారు. గతంలో మీరు జే ట్యాక్స్ అని జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిపోయి డబ్బులను మాట్లాడిన దగ్గర వాళ్ళు అదే వైస్ వర్సా లోకేష్ గారి అకౌంట్లోకి ఎల్ ట్యాక్సా ఏదైనా మాట్లాడి మొత్తానికి ఈయన గురించి మాట్లాడతారు. మీరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ 5,000 కోట్ల పైచీలక ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఈ డిఫరెన్స్ కి మీ దగ్గర సంపద సృష్టించే మార్గాలు ఏంటి, ఎలా అలొకేట్ చేస్తారో చెప్పాలి. అప్పుడు మీరు చెప్పినట్టు పిల్లలందరికీ ఇచ్చినట్టు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ డిస్పారిటీని ఒకసారి అడ్రస్ చేయండి. ఇది అమ్మఒడిలో ఉన్న సారాంశం. గత ప్రభుత్వం 4 సంవత్సరాలు 4 టెన్యూర్లో ఆయన అగ్రిగేట్ నేను కూడా గత పట్టాపే ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ 2 సంవత్సరాలు ఎందుకు తగ్గింది అంటే మెయింటెనెన్స్ తీసుకున్నారు కాబట్టి ఇది గమనించండి. అంతకన్నా కానీ గతంలో మెయింటెనెన్స్ కోసం తీసుకున్నప్పుడు లోకేష్ గారు చేసిన కామెంట్లు, కానీ ఇప్పుడు ఆయన కనీసం ఆ కామెంట్లు కూడా పట్టించుకోకుండా ఆయన కట్ చేసుకొని మళ్ళీ రివర్స్లో ఆయన కౌంటర్లు వేస్తున్నారు. జరుగుబాటు గవర్నమెంట్ వెళ్తుంది, ఏం చేసినా చెప్తుంది అనుకుంటారు. అంటే ఇప్పుడు దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. అంటే దీని మీద డిబేట్ ఎక్కువైంది అనుకుంటే ఎవరిని అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డికి డిఫర్మేషన్ కేసు చేశారు, జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు లోకేష్. ఇదే కదా ఈ 10 మంది తప్పేలాగా రెడీగా ఉంటారు కదా, చేతులు వాయించుకుంటారు. అసలు తల్లికి వందనం అనేది పక్కదారి పట్టింది. ఈ గ్యాప్ గమనించండి. నేను కూడా బడ్జెట్ ఫిగర్స్ బడ్జెట్ లో అలొకేషన్ అయింది 8,150 కోట్లు, వీళ్ళకి 13,100 కోట్లు కావాలా ఈ 87 లక్షల పిల్లలకి ఇవ్వడానికి. ఈ 5,000 కోట్ల పిల్లలకి ఇవ్వనట్టే కదా, దానికి మార్గం ప్రత్యామ్నాయాలు ఏంటో చెప్పాలి. అదే అంతకన్నా ఇంకేం లేదు.
ఇవన్నీ పక్కన పెట్టి సరే తల్లికి వందనం కొంతమందికి ఇచ్చారా కొంతమందికి ఇవ్వలేదా, ఒకే అకౌంట్లో రకరకాల చాలా వరకు ఒకే అకౌంట్కి డబ్బులు పోతున్నాయి అనేది కూడా స్క్రీన్ షాట్లతో షేర్లు అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఫస్ట్ ఇనిషియల్ హీకప్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ నియమాల ప్రకారం 75% ఓటు అటెండెన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ కరెక్ట్. ఎందుకంటే చెప్తున్నారంటే పిల్లలు చదువుకోవడానికి ఇస్తారు కాబట్టి 75% అటెండెన్స్. ఇప్పుడు 300 యూనిట్లు ఇవన్నీ అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడికే పెంచి ఛార్జీలను బేస్ చేసుకుని కనుక వాళ్ళు కట్ ఆఫ్ గురైతే మాత్రం కొంచెం తీవ్రంగానే ఉంటుంది. యాక్యురేట్ డేటా ఈ నెలాఖరికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పిన దాని ప్రకారం మొదటి రోజు బటన్లు నొక్కలేకపోయారు, రెండో రోజు వెళ్ళలేదు, మూడో రోజు నుంచి ఏదో ఇటు వస్తున్నాయి. ఈ అన్డ్యూ సిచ్యువేషన్స్ అన్హ్యాపెనింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు కొంతమందికి ఎక్సెస్ పన్ను ఒకే పేరుతో 4-5 పడ్డాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ డేటా కంపైన్ చేసి మొత్తానికి ఆ లాజిస్టిక్స్ ప్లాన్ చేసి చెప్తే అప్పుడు యాక్యురేట్ డేటాస్ మీద మాట్లాడవచ్చు. ఈ ఇయర్కి ఎంతమందికి ఇచ్చారన్నది యాజ్ పర్ బడ్జెట్. ఇప్పుడు కానీ రేపు పొద్దున్న బడ్జెట్ పెట్టినప్పుడు నుంచి చెప్పేస్తారు ప్రయోజనం. ఈ 4 రోజులు ఆడుకోవడానికి బాగానే ఉంటుంది, 7 పెంచడానికి మేము ఇస్తాం అందరికి ఇది అది అని. కానీ యాక్యురేట్ బడ్జెట్ ఫిగర్ అన్నది వస్తుంది కదా, అంతే కదా. పిల్లల లెక్క తెలిసిపోతుంది. 64 లక్షల తల్లులు, 80 లక్షల మంది పిల్లలు రాష్ట్రంలో ఏడపద్ది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా అమలు చేస్తే దేనికైనా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా బటన్ నొక్కి రిలీజ్ చేశారో అయిపోయింది. ఇంకా రోజు సాయంత్రానికే ఎవరి అకౌంట్లో డబ్బులు పడాయి. అసలు ఎవరు కూడా ఇంక మళ్ళీ ఇటు వైసీపీ తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ వేసాం అని చెప్పుకున్న అవసరం కూడా ఎవరికి లేకుండా పోయింది. ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళే మౌత్ పీస్ లాగా చెప్పారు పడ్డాయని. కానీ వీళ్ళు వేసిన దగ్గర నుంచి మేము అన్నీ వేసాము, తల్లికి వందనమే కాదు సూపర్ 6 కూడా అమలు పరిచాము, ఇంకెవరైనా సరే దీని గురించి మాట్లాడితే వాళ్ళ నాలుగు మందం ఆ మందం ఉన్న నాలుగులన్నీ కట్ చేసేస్తాం అనేటువంటి కామెంట్లు చేయడం ఏం చేయలేము సార్. మీకు సంక్షేమం అన్నది ఇస్తారు అన్న నమ్మకం పెట్టుకోవడం లేదు. లేకపోతే మీరేం చేయగలరు, నేనేం చేయగలను. ఎవరైనా చేసేది ఏమి లేదు. కానీ ఇలాంటి డైలాగులు ఎందుకు మళ్ళీ అలాంటి డైలాగులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం ఒక సంవత్సరం పాటు మొత్తం సంక్షేమం ఏవి ఇవ్వకుండా సెకండ్ ఇయర్ చాలా స్ట్రాటజికల్గా ఫస్ట్ ఇయర్ ఓన్లీ పెన్షన్స్ ఇచ్చారు. ఇచ్చి అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఎలా అంటే మనం ఏదో అనుకుంటున్నాం ఇదేదో అయిపోయింది వచ్చేసింది అన్నట్టు. ఈ సంవత్సరంలో ఏం రాలేని దానికి ప్రజా ప్రతిస్పందన చూసారు, ఏం లేదు కదా. అయితే ఇప్పుడు అన్నీ ఇచ్చేసామని చెప్తారు. ప్రధానికి రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు రేపు దాని విధి విధానాలు తయారు రేపు అది డబ్బులు ఇస్తే తెలుస్తుంది అసలు కాదు దాన్ని. సో అట్లా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు గారు బుల్డోస్ చేసుకుని వెళ్తున్నారు. 1 ఇయర్ కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఇది ఇచ్చాము, దీని మీద బొమ్మడిని కొడతారు. ఫస్ట్ ఇయర్ పెన్షన్లు మేము ఇచ్చినంత ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి మీరు రాత్రి ఎప్పటి ముప్పటిగా 2 నెలల ముందు 2,000 రూపాయలు పెంచేశారు, 1,000 రూపాయలు పెంచారు. కానీ 2,000ని ఇంకో 250 రూపాయలు యాడ్ చేస్తూ అలా 250 చెప్పిన 3,000ని ఆల్మోస్ట్ 5 years సస్టైన్ చేశాడు కదా. అగ్రిగేట్ 2,500 సస్టైన్ చేసినట్టు. సో అది ఎక్కువ కనబడాలి. అది దాని బదులు మీరు చేసింది కనబడుతుంది. నెక్స్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా 1 year ఈ పెన్షన్ అన్న దగ్గర మీరు మీ సెల్ఫ్ గోల్ మీరు ఎలా చేసుకున్నారంటే అక్యుములేటెడ్ ఫిగర్ విల్ బి మోర్ అండ్ మోర్. ఎందుకంటే 65 సంవత్సరాలు 60కి తగ్గించారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్. ఇప్పుడు మీకు 50 సంవత్సరాల వాళ్ళు 59 వాళ్ళు ఎలక్షన్ ముందు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ మీకు అక్యుములేటెడ్ ఫిగర్ అవుతారు. సో దీనికి మీకు బడ్జెట్ ఎంత అలొకేషన్స్ చేసుకోవాలో ఎలా వెళ్తారో ఫస్ట్ తారీఖు ఇవ్వడం. అందులో మీ అదృష్టానికి రేపు జనగణన కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎన్నాళ్ళు మీరు ఈవీఎం విషయంలో ఉన్న డేటా నెక్స్ట్ 119 కోట్ల గిమ్మిక్కులు మ్యాజిక్లతో ఫస్ట్ నేరు అందరు ప్రభుత్వాలు రేపు ఒరిజినల్ జనగణన ఈ సంవత్సరం ఆఖరికల్లా జరిగిపోయిన తర్వాత అప్పుడు అసలు చట్టాలు బయటకు వస్తే ఎవడో ఎంతెంత డబ్బులు పెడతారు అన్నది. ఎన్ని చట్టాలు బయటకు వచ్చినా కూడా ఒక్కొక్కరు చెప్తున్న కామెంట్లు ఏంటంటే గతంలో ఎవరికి పడితే వాళ్ళకి లబ్ధిదారులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఖాతాల్లో వేసేసి వేసామని చెప్పుకున్నారు. ఇప్పుడు అన్ని చూస్తుంటే బోల్డ్ అన్ని లెక్కలు తేడాలు వస్తున్నాయి, అందుకే ఈ డిఫరెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా లెక్కలతో చెప్తున్నారు. ఎందుకండి మాకు తెలిసింది ఒకటే, బడ్జెట్లో ఎంత వేశారు 2,200 గ్రామ ప్రజలు ఒక సచివాలయంలో వాళ్ళు డేటా డిస్ప్లే చేస్తుండేవారు ఎవరి మంత్. ఆ డేటా ఇది మాకు ఎప్పుడు టాలీ అవ్వలేదు అన్నది మాకు ఎప్పుడు ఫిగర్ రాలేదు. మీరు ఈసారి డేటాతో టాలీ చేసి చూపించండి, ఇస్ ఇట్ యాక్యురేట్ ఆర్ నాట్ అన్నది మీకే తెలుస్తుంది. ఓకే, ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్ అండి. సచివాలయ వ్యవస్థను బేస్ చేసుకుని జనగణన చేసినా చేయకపోయినా 64 లక్షల మంది మహిళలకి అమ్మ ఒడి పథకాన్ని ఆ తల్లుల ఖాతాల్లో పడింది వాస్తవం. ఈ డేటాని 5 సంవత్సరాల్లో ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుంటే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇస్ గాట్ ప్రూవ్. మీరు ఈ సంవత్సరం పిల్లల దీంట్లో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎస్టాబ్లిష్ చేయడానికి మీ స్కూల్ డేటాలు ఏ పిల్లలకి ఇచ్చారనేది 80 లక్షల డేటా ఉంది స్కూల్. డేటా తప్పించుకుంటుంది.